నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ దగ్గర ఒక కొత్త థాట్ ఉందండి కదా, అది ఎవరి దగ్గర మొబైల్ ఉంటే ఒక నెలకి రియల్ ఎస్టేట్ ద్వారా ₹1,00,000 సంపాదించవచ్చు అంట. అసలు అది నిజమేనా, జరుగుతుందా, లేకపోతే మీరు అబద్ధం చెప్తున్నారా? మాకు ఎక్కడో ఉన్నావు గోపి, లక్ష కాదు 2 లక్షలు 3 లక్షలు కూడా సంపాదించు. బా ఓకే, ఎలాగ సార్ అది ఎలాగా? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ విష్. ఓకే, అనుకుంటే సాధించలేదు అంటూ ఏం లేదు. చాలా మంది ఉద్యోగం చేసేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ఫస్ట్ ఆ మిస్టేక్ చేశాను. ఉద్యోగం చేస్తే నీ బాస్ గోల్ కోసం నువ్వు వర్క్ చేస్తావు. అవును, ఏమన్నా ఉద్యోగం చేస్తే నా బాస్ గోల్ కోసం నీ వర్క్ చేస్తాను, డెఫినెట్లీ నీకు 5-10 ఇచ్చేస్తాడు. అవును, అదే నీ గోల్ కోసం నువ్వు వర్క్ చేసి నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావు. రిలేషన్షిప్ ఏం కావాలి, OKT అని నా ఫార్ములా ఉంది. ఓపిక, కోరిక, తీరిక. ఓకే, ఇది ఉండాలి. మీ దగ్గర అంతా కొత్తగా ఉంది సార్. అంటే కొత్తగా అంటే RRR కూడా చెప్పాను కదా, రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏ అర్హత అక్కడ ఉండదు. ఈ ముగ్గురు ఎవడైనా చేయొచ్చు, నువ్వు కూడా చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో రియల్ ఎస్టేట్లో ఉండాలి. రానియాలంటే ఇన్వెస్టర్గా కానీ, బిల్డర్గా కానీ, రియల్టర్గా కానీ, ఏజెంట్గా రావాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆశ అత్యాశ లెవెల్కి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. టూ గ్రీడీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10-20 సంవత్సరాలు చూస్తే గవర్నమెంట్ జాబ్లు ఎన్ని వస్తాయండి సంవత్సరానికి? హార్డ్లీ. ఇప్పుడున్న పాపులేషన్ ఆంధ్ర తెలంగాణ కలిపి 10 కోట్లు 11 కోట్ల మంది ఉంటారు. అవునా? ఎన్ని జాబులు వచ్చాయండి? లక్షల్లో వేలల్లోనే వస్తున్నాయి. లక్షల్లో మరి ప్రజలు ఎలా బతుకుతారు? తిండి ఎలా వస్తుంది? లగ్జరీ ఎలా వస్తారు? ఎంజాయ్మెంట్ ఎలా? ఇప్పుడు భర్త పెళ్ళి అయింది అనుకోండి, భర్త భార్యకి ఎంజాయ్మెంట్ డబ్బులు, ఫుడ్కి డబ్బులు ఇస్తారు జనరల్గా. మరి వీళ్ళు కోరికలు ఎలా తీర్చుకోవాలి? స్పేర్. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడున్న కాస్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితే గానీ అంటే దినం అంటే లైక్ మంత్ గడవదు. సో కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది పని లేక చేస్తారు, కొంతమంది పని ఉంటే చేస్తారు, కొంతమంది ప్యాషన్ ఇష్టపడి చేస్తే రిజల్ట్స్ వస్తాయి, కష్టపడి చేస్తే రిజల్ట్స్ రావు. డిస్సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. సో మొబైల్ అంటే ఒక స్మార్ట్ మొబైల్ నుంచి, డబ్బా మొబైల్ అయితే పనికిరాదు, స్మార్ట్ మొబైల్ ఉండాలి. ఓకే. సో స్మార్ట్ మొబైల్ పెడితే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం పెద్ద పెట్టకుండా 3 విషయాలు ఉండాలి మీకు. ఫస్ట్ యువర్ IQ లెవెల్ వాడాలి. ఓకే. టైం పెట్టుకోవాలి, మీ నెట్వర్క్ని వాడాలి. అంతే. దీంతో ₹1,00,000 ఈజీగా. 1,00,000 అనేది చాలా తక్కువ, ఇంకా తక్కువ అంటారు. అది తక్కువ. చేసుకున్నాడు 2, 3, 4, 5 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. అయితే దీనికి ఎలిజిబుల్ ఎవరంటే ఎవరైనా ఎలిజిబుల్లే. నో ఏజ్, నో ఎక్స్పీరియన్స్, నో క్వాలిఫికేషన్. 20 to 60 ఎవరైనా చేసుకోవచ్చు. 60-70 ఏళ్ళు కూడా చేస్తున్నారు. 20 to 60 రైమింగ్ వర్డ్స్. 20-60 రైమింగ్ కూడా ఉందండి. సో నేను అనేది ఏంటంటే ఇది చాలా సింపుల్ అండి. ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ పార్ట్ టైమ్గా హౌస్ వైఫ్స్ కానీ, గృహిణులు కానీ, లేడీస్ కానీ, ఫ్రెషర్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, మేల్ కానీ, ఫీమేల్ కానీ, రిటైర్డ్ కానీ, వర్కింగ్ కానీ, డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికిరానంటే రియల్ ఎస్టేట్ చేసేవాడు. బాగా చదువుకున్నాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఎందుకంటే అనార్గనైజ్డ్ ఆర్గనైజ్ సెక్టర్ వెళ్ళింది. సో దీంట్లో ఎలా చేయాలి, ఇప్పుడు ఈ ఉన్న 2-3 నిమిషాలు నేను చెప్పలేను. ఇది దీని మీద అవగాహన తెచ్చుకోవాలనుకుంటే ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం. ఆ ట్రైనింగ్ జాయిన్ అవ్వాలి, అపాయింట్మెంట్ తీసుకుని ట్రైనింగ్ జాయిన్ అయితే ఆ ట్రైనింగ్లో మీకు చెప్తాం మీరు ఇంట్లో ఉండి ఎలా సంపాదించవచ్చు. చాలా మంది అనుకుంటే డబ్బులు మీరు ఏం పెట్టక్కర్లేదు, మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంపెనీలో ఫ్రీలాన్సర్గా పెడతాం. మొత్తం అన్ని ఖర్చులన్నీ వాళ్ళే చూసుకుంటారు. సైట్ విజిట్ కానీ, కారు కానీ, తిండి కానీ, లీడర్ ట్రైనింగ్ కానీ, లీడర్ వచ్చి మీకు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సైట్ విజిట్ చేస్తాడు, అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తాడు, డీల్ క్లోజ్ చేస్తాడు. మీకు 90% వస్తే 10% లీడర్ తీసుకుంటాడు. మీరు కష్టపడేది 10%, 90% లీడరు. మీకు వచ్చేదంటే 90% లీడర్కి వచ్చే 10%. ఇది నా సదుపాయం. సో ఇది రాకెట్ సైన్స్ కాదు, R&D చేయాల్సిన లేదు. ఇప్పుడు సైకిల్కి చక్రం ఎందుకు ఉంది, స్క్వేర్గా ఎందుకు ఉంటే మీరు టైం వేస్ట్. ఆల్రెడీ గుండ్రలో ఎవడో కనిపెట్టారు. ఓకే. ఇప్పుడు బయటకు పైకి ఒక బాల్ ఇస్తే డబుల్ స్పీడ్తో కింద పడుతుంది. అవునా? వెళ్ళడానికి 10 సెకండ్లు అయితే పడడానికి 5 సెకండ్లే. న్యూటన్స్ లా ఉంది, గ్రావిటేషనల్. అట్లా మీరు ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక IAS IPS ఆఫీసర్లు, పెద్ద బిజినెస్ మ్యాన్లు యోగాకి వచ్చారనుకో, చెప్పులు బయట వదిలేస్తారు, లోనికి వెళ్తాయా? చెప్పులు యోగాలోకి వెళ్ళినప్పుడు చెప్పులు బయట పెట్టేస్తారు జనరల్ గా. గురువు గారు కంటే ఇటు పెద్దోడు, ఈ గురువు మీద చాలా 100 times పెద్దోడు IAS అంటే. కానీ అక్కడ గురువు చెప్పిన మాట వినాలా అక్కర్లేదా? గురువు చెప్పిన మాట వింటేనే మీకు యోగా వస్తుంది. లేకపోతే మీరు IAS IPS గానే మిగిలిపోతారు, లేకపోతే బిజినెస్ మ్యాన్ గా మిగిలిపోతారు. అదేవిధంగా ఒక ఋషి ఒక 3 శిష్యులకి ఒక టెస్ట్ పెట్టాడు. పిలిచి ఒక 250 meters దూరంలో మర్రి చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఇది 250 అంటే 1/2 kilometer.
దోశ నిండా ఇసుక వేసాడు మొత్తం. ఓకే. ఇసుకేసి ఇసుక పడిపోకుండా చెట్టు దాకా నడమన్నారు ముగ్గురు శిష్యుల్ని. ఒక శిష్యుడు గురువుగారు పని పాటు ఉండదు ఏదో ఒకటి చెప్తుంటాడు, అక్కడ పంపించి నడిచి వెళ్ళిపోతాడు చేతులు. రెండోవాడు నీళ్ళు అంటాడు, కష్టపడుతున్నాడు, 50% పడిపోయింది, 50% వెళ్ళాడు. మూడోవాడు నాలు అంటాడు, అసలు పడకుండా వెళ్ళాడు. అక్కడ వెళ్తే మ్యాజిక్ ఏం తెలుసా, అక్కడికి వెళ్ళాక చెట్టు పట్టుకుని అన్నాడు. ఏమేమి ఉంటుందో తెలుసా, గెస్ చేయి. చెట్టు పట్టుకుంటే చేతిలో ఎంత తీసుకుని అంత బంగారం అయిపోయింది. అబ్బా. సో మొదట రిగ్రెట్ అయ్యాడు. ఇది ఏం చెప్తానంటే, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు గురువు గారు చెప్పినట్టు పాటిస్తే మీరు పైకి వస్తారు. ఇదెందుకు అదెందుకు అంటే మనం ఏం చేయలేం. సో ఈ మొబైల్ మీద చేసేది చాలా మంది ఆల్రెడీ చేస్తున్నారు, కొత్తదేం కాదు. మళ్ళీ ఒకసారి అంత ముందు కూడా చెప్పాం, 100 మంది దీన్ని ఫాలో అయ్యారు, 1000 మంది ఎక్స్పీరియన్స్ చేశారు. 75 to 80%. అంటే ఇందులో ఒకటి ఏంటంటే, పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేయొచ్చు. లేడీస్ చేయొచ్చు, జెంట్స్ చేయొచ్చు, విఆర్ఎస్ చేయొచ్చు, రిటైర్డ్ చేయొచ్చు, కొత్త వాళ్ళు చేయొచ్చు, పాత వాళ్ళు చేయొచ్చు, వేరే సెగ్మెంట్ వాళ్ళు కూడా. అంటే ఎవరైనా దీని కడుపులో మంట ఉండాలి, ఫైర్ ఇన్ ద బెల్లీ. లేకపోతే బెల్లీ విల్ బీ ఇన్ ఫైర్. ఏదైనా ఒకటి ఫైర్ ఇన్ ద బెల్లీ, కడుపులో మంట ఉంటే ఆ సంపాదన సంపాదించదనుకో రోడ్డు మీద పడతావు. బెల్లి అంటే కడుపు మంటలోకి వెళ్ళి, ఎందుకంటే ఎవరు ఇస్తారు డబ్బులు, ఆకలేస్తే ఏమవుతుంది, అయిపోతావు. అది దాంతో ఒక ప్రత్యేకత. సుమారు మీ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ సంబంధించింది, ఎంత మంది ఉంటారు సార్ ఇప్పుడు దాకా? 15,000 మంది పైగా కంప్లీట్ చేసాం. అబ్బో. 1,00,000 మందిని చేయాలని నినాదంతో ముందుకెళ్తున్నాం. అందులో 25-30% లేడీస్ ఉన్నారు, 65-70% జెంట్స్ ఉన్నారు, 20 నుండి 60 దాకా ఏజ్లో ఉన్నారు. 1 month 2 months 3 months ట్రైనింగ్ తీసుకుంటారు, మెంటరింగ్ తీసుకుంటారు. రియల్ ట్రాక్షన్లో ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, కన్సల్టింగ్ ఉంది. రియల్ ట్రాక్షన్ అనేది ఒక ఫామ్ అండి. ఇది ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంది, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ పరిస్థితి బట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జాయిన్ అవ్వచ్చు. వర్క్షాప్ చేస్తాం, సెమినార్ చేస్తాం, ఇండివిజువల్ 1-to-1 మెంటర్ చేస్తాం. అట్లనే గ్రూప్లో ట్రైనింగ్ ఇస్తాం. ఆన్లైన్ ఉంటుంది, అప్పుడప్పుడు ఆఫ్లైన్ పెడతాం. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, బ్యాచ్ డిమాండ్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి అన్ని చేస్తాం. సో ఇది డెఫినెట్గా తీసుకుంటే మీకు మాకు సక్సెస్ రేట్ 80%, 100% చెప్పట్లేదు. కొంతమంది చెప్తారు కానీ కమిట్ కారు. రోజుకి ఇప్పుడు పార్ట్ టైం అయితే 4 నుండి 5 గంటలు కష్టపడాలి. ఫుల్ టైమ్ అనుకుంటే 8 to 10 hours. 8 to 10 hours చేసుకుంటే 4-5 lakhs సంపాదిస్తారు. 4 to 5 hours 1 to 2 lakhs సంపాదిస్తారు. ఓన్లీ మొబైల్. అబ్బా, ఓకే. ఏ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. కాకపోతే నెట్వర్క్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ నాలెడ్జ్, దాని మీద ఉన్న నాలెడ్జ్ ఎక్వైర్ చేసి ప్రాక్టీస్ చేయాలి. మీకు నెట్వర్క్సే మీ బిజినెస్. ఆ నెట్వర్క్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, సోషల్ మార్కెటింగ్ ఏం చేయాలి, ఆఫ్లైన్ ఏం చేయాలి, ఆన్లైన్ ఇవన్నీ కూడా మన ట్రైనింగ్లో కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ని ర్యాప్ ఎలా బిల్డ్ చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, సైట్ విజిట్ ఎలా చేయాలి, సైట్ విజిట్ చేసాక అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, రేరా అంటే ఏంటి, గవర్నమెంట్, ఇవన్నీ కూడా మన ట్రైనింగ్లో చెప్పబడుతుంది. అది విని వాళ్ళు ఫాలో కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.